Okay, we are going to start Unit 2, and this Unit 2, the theme of the Unit 2 is wit and humor. What is wit? What is humor? Humor, the meaning of humor you all know. A kind of intelligence to which you can react quickly to a remark. The ability to quickly react to a remark or to a comment. ఇంగ్లీష్లో మనకు అంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు, కానీ తెలుగులో హ్యూమర్ అంటే ఎవరన్నా మనల్ని కామెంట్ చేసినా, మన మీద రిమార్క్ చేసినా, మన మీద కామెడీ చేసినా ఇమీడియట్గా వాడికి మనం రిప్లై ఇస్తాం. పంచ్, ద ఎబిలిటీ టు గివ్ పంచెస్ దీస్ డేస్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. ఈ రోజుల్లో కామన్ కదా. మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, తిరిగి సరదాగానే ఫన్నీగానే మనం ఒక మాట అంటాం. దాన్ని హ్యూమర్ అని అంటాం. ద ఎబిలిటీ టు క్విక్లీ రెస్పాండ్ టు ద రిమార్క్స్ మేడ్ బై అవర్ ఫ్రెండ్స్ ఆర్ నోన్ పర్సనాలిటీస్. మన మీద సరదాగా మన ఫ్రెండ్స్, మన తెలిసిన వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు మనం సరదాగా ఫన్నీగా. ఓకే, వాళ్ళకి వెంటనే మనం తిరిగి పంచిస్తూ ఉంటాం, తిరిగి వాళ్ళ మీద పంచి వేసేస్తూ ఉంటాం ఇమీడియట్గా. దట్ ఎబిలిటీ ఈజ్ కాల్డ్ హ్యూమర్ అని అంటారు. ఓకే, వాడికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అంటారు, మీరు వినే ఉంటారు. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏంటి? ఏదన్నా ఒక మాట చెప్పిన వెంటనే మళ్ళీ తిరిగి చెప్పేస్తారు వాడు సమాధానం. ఎలా చెప్తాడంటే ఫన్నీగా, అంటే మనకు కోపం వచ్చేలా సీరియస్గా ఫీల్ అయ్యేలా ఉండదు. అది ఎలా ఉంటుంది? ఫన్నీగా ఉంటుంది. మనం కూడా నవ్వుకునేలా ఉంటుంది, బాధపడకుండా ఉంటుంది. ఇట్ వుడెంట్ కాజ్ ఎనీ పెయిన్, మనకు కూడా బాధ కలిగించదు. నేను మిమ్మల్ని ఏదో అన్నాను అనుకోండి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీ హ్యాండ్ రైటింగ్స్ జనరల్గా బాగు, అవునా, డాక్టర్ కిషోర్ సరిగ్గా రాయమను అంటే, సార్ మేము జస్ట్ ఎంబీబీఎస్ సార్, మీరు ఎండీ సార్, దాంట్లో మీరు రాసింది మీకు కూడా అర్థం కాదు సార్ అంటారు. దట్స్ వాట్ హ్యూమర్. వాడు యాక్చువల్గా నన్ను పొగిడాడు. మీరు జస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ అంటే వాడు ఏమన్నాడు, సార్ మీరు ఎండీ సార్ అన్నాడు. నేను అది నిజం అనుకుంటాను ఎండీ అంటే. నేను తెంగరాడు అనుకోండి, ఓ మై గాడ్ వీడు నన్ను భలే పొగిడాడు అనుకుంటాను. కానీ వాడు అండర్లైన్గా చెప్పిన విషయం ఏంటి? నీ రైటింగ్ నీకు కూడా అర్థం కదా, ఒకసారి వెనక్కి తిరిగి చూడే అని చెప్పడం దాన్ని మీనింగ్. అంతే కదా బాబు, నేను జస్ట్ డాక్టర్ని, నువ్వు ఎండీవి, మేము రాసింది కనీసం తిరిగి చదివితే మాకు అర్థమవుతాయా? నువ్వు రాసి చూడు ఒకసారి, ఏం చదువు మళ్ళీ చెప్పు, నువ్వు ఒకసారి అక్కడ రాసావు కదా ఏంటో అదొకసారి మళ్ళీ చెప్పాయంటే నీకే అర్థం కాదు. అలా చూడండి, వాడు సరదాగానే చెప్పాడు ఒక విషయాన్ని ఇన్ ఏ హ్యూమరస్ మ్యానర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నట్టు. ఓకేనా? అండ్ WIT విట్. విట్ అంటే వెటకారం. అసలు మనం చెప్పక్కర్లేదు దాని గురించి. వీ హ్యావ్ గాట్ మాస్టర్స్ డిగ్రీస్ ఉంటాయి మనకు వెటకారంగా ఏదైనా సమాధానం చెప్తే. జనరల్గా విట్టిసిజం అని ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో 0 మార్క్స్ వచ్చినాయి అనుకో, ఏదో IIT టెస్ట్ కండక్ట్ చేశారు, మీరు అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తారు కాబట్టి ఒక 0 తెచ్చుకుంటారు. మీ సార్ వెరీ గుడ్, చాలా బాగా తెచ్చుకున్నామా, నెక్స్ట్ టైం 2 0 తెచ్చుకోవాలి నువ్వు అంటారు. యాక్చువల్గా నిజంగా 2 0 తెచ్చుకోమంటే 2 తెచ్చుకోమని అర్థమా? అంటే వెటకారంగా ఒక విషయాన్ని మిమ్మల్ని తిడుతూ చెప్పారు, అంతేనా? దాన్ని విట్టిసిజం అంటారు. విట్ అంటే వెటకారంగా చెప్పడం ఏదైనా విషయాన్ని. ఓకే, వ్యంగ్యంగా చెప్పడం అంటారు, వ్యంగ్యంగా చెప్పడం. ఓకే, మీకు బాగా తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, వెరీ గుడ్, బాగా తెచ్చుకున్నావమ్మా, నెక్స్ట్ టైం ఇంకా కష్టపడి ఇంకా తక్కువ తెచ్చుకోరు నువ్వు అంటారు. అది నిజం అనుకుని ఇంకా కష్టపడి ఇంకా తక్కువ తెచ్చుకుంటే డస్ ఇట్ హ్యావ్ ద సేమ్ మీనింగ్? ప్రాక్టికల్గా అదే మీనింగ్. దాన్ని విట్ అండ్ హ్యూమర్ అని అంటాం. విట్ అంటే వెటకారం, వ్యంగ్యంగా చెప్పడం. ఓకే, హ్యూమర్ అంటే రియాక్ట్ అవ్వగలగడం వెంటనే ఇమీడియట్గా. ఓకే, దిస్ ఎంటైర్ యూనిట్ డీల్స్ విత్ దట్. ఇందులో ఉన్న లెసన్స్ అన్నీ మనకి అలా విట్ అండ్ హ్యూమర్ని డీల్ చేసేలానే ఉంటాయి. కానీ ఇక్కడ ఫస్ట్ రీడింగ్ ఏ, రీడింగ్ బి అని ఒక 2 పార్ట్స్లో మనకి లెసన్ ఉంటుంది. యూనిట్ 2 రీడింగ్ ఏ, డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 పార్ట్ 2 ఇట్స్ ఎ డ్రామా. ఇది 2 పార్ట్స్లో ఉంటుంది, పార్ట్ 1 పార్ట్ 2. ఇట్ టెల్స్ us హౌ ద మిడిల్ క్లాస్ లైవ్స్ ఆర్ లెడ్, హౌ ద పీపుల్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫీల్ ఇన్ బ్రిటిష్ కమ్యూనిటీ. బ్రిటిష్ కమ్యూనిటీలో మిడిల్ క్లాస్ లైవ్స్ ఎలా ఉంటాయనేది రైటర్ ఒక విటిసిజంతో, అంటే వెటకారంగా వ్యంగ్యంగా మనకు చెప్తాడు. చూడండి, అవర్ పర్సెప్షన్ ఆఫ్ లుకింగ్ ఎట్ సర్టన్ థింగ్స్ అండ్ బ్రిటిషర్స్ పర్సెప్షన్ ఆఫ్ లుకింగ్ ఎట్ సమ్ థింగ్స్ ఈజ్ డిఫరెంట్. అంటే మనం కొన్ని విషయాలను చూసే దృష్టి ఒకలా ఉంటుంది, వాళ్ళు కొన్ని విషయాలను చూసే దృష్టి ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరైనా చనిపోయి పడున్నారనుకోండి, కెన్ వీ జనరేట్ హ్యూమర్ ఫ్రమ్ దట్? అంటే ఆ సిచ్యుయేషన్ నుంచి మనం హ్యూమర్ని జనరేట్ చేయగలమా? చేయలేం కదా. బాధగా అనిపిస్తుంది మనకి. ఎవరు చనిపోయి పడున్నా కూడా, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎవరో, ఈవెన్ మన ఎనిమీస్ చనిపోయినప్పుడు కూడా వీ టుక్ పీటీ ఆన్ దెమ్. మనం వాళ్ళ మీద జాలి పడతాం, సింపాథటిక్గానే మాట్లాడతాం. అంతేగాని అక్కడ పడిపోయింటే ఇక్కడ మన డాన్స్ వేసి బలే చచ్చిపోయాడు, బలే చచ్చిపోయాడు గ్యారంటీగా అనుకోం కదా మనం, అవునా? దాంట్లో హ్యూమర్ అనేది ఉండదు. కానీ మీరు కొన్ని మూవీస్ చూస్తే దాంట్లో హ్యూమరస్గా, అంటే వాళ్ళు ఏడ్చే స్టైల్లోనో లేదా మిగతా విషయాల్లోనో హ్యూమర్ అనేది జనరేట్ అవుతుంది, అవునా కదా? యాక్చువల్గా ఇప్పుడు రైటర్ వాంట్ టు టెల్ సంథింగ్ హౌ ద మిడిల్ క్లాస్ లైవ్స్ ఆర్.
ఇన్ ద బ్రిటిష్ స్టేట్, ఇన్ ద బ్రిటిష్ ఏరియా, బ్రిటిష్ కమ్యూనిటీలో మిడిల్ క్లాస్ లైఫ్స్ అన్నీ అలా ఉంటాయి. ఈవెన్ బ్రిటిష్ కమ్యూనిటీ కదమ్మా, ఈరోజు ఈవెన్ మనలో కూడా, మన ఇండియాలో కూడా మిడిల్ క్లాస్ లైఫ్స్ అంటే ఎలా ఉంటాయమ్మా, వాళ్ళ దగ్గర పూర్తిగా డబ్బులు ఉండవు దేనికి. అవునా? ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయారు అనుకోండి, ముందు కొంచెం క్రూక్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, అంటే కొంచెం బ్యాడ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఓకే మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారు, గ్రాండ్ మదర్ చనిపోయారు అని పక్క నుంచి బాధ ఉంటుంది వాడికి. ఆ బాధ కంటే దే వుడ్ థింక్ ఆఫ్ ద ప్రాపర్టీ దట్ దే వుడ్ గెట్. అమ్మయ్య అమ్మమ్మ చనిపోయింది, నాన్నమ్మ చనిపోయింది, లేదా సంథింగ్ వాళ్ళు చనిపోయారు, మనకు ఆస్తి ఎంత వస్తుంది, ఏం కలుస్తుంది, నాకు ఏం రాసింది అమ్మమ్మ, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. దట్ రియలీ హ్యాపెన్స్ ఎట్ సర్టన్ ప్లేసెస్. కొన్ని చోట్ల జరుగుతుంది. సి ఇట్ డజంట్ మీన్ దట్ వీ ఆల్ డూ ద సేమ్ థింగ్. మన అందరం అలాగే చేస్తాం, మన అందరం అలాగే ఆలోచిస్తామని చెప్పట్లేదు. బట్ వీ సీ దీస్ కైండ్ ఆఫ్ సీన్స్ ఇన్ ద పిక్చర్. సినిమాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అవునా? వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, నానమ్మ లేదా తాతయ్య అన్నీ నీకే రాశారు, నీకే ఇచ్చారు, నాకే ఇచ్చారు, ఇలాంటి సీన్స్ అన్ని మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా. దిస్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ. మిడిల్ క్లాస్ పీపుల్లో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి డిస్కషన్స్ చేసుకోవడం, మాట్లాడుకుంటూ ఉండడం, చనిపోయిన వాళ్ళు అక్కడే ఉండగా సర్టన్ ఇష్యూస్ వాళ్ళు సెటిల్ చేసుకోవడం, ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి కదా. యాక్చువల్గా మన పర్సెప్షన్ అలా ఉండదు. మనం కొంచెం అట్లీస్ట్ ఆ క్రెమేషన్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మాట్లాడుకుంటాం మనం. అలా కాకుండా ఈ స్టోరీలో వాళ్ళు అక్కడ ఉండగానే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ ద హ్యూమర్. ఈ స్టోరీ చూసి మనకి హ్యూమరస్గా అంటే ఫన్నీగా నవ్వు తెప్పించాలి అనిపించకపోవచ్చు. యూ మే టేక్ పిటీ ఆన్ హిమ్. ఎవడో చనిపోయి పడి ఉంటే వీళ్ళు ఎవరో కూడా కాదు, వీడ్ కమ్ టు నో దట్. ఓకే, అతను చనిపోయి అక్కడ ఉంటే వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు అనేది మనకి యూ మే నాట్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్, ఐ మే నాట్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్, బికాస్ ఆఫ్ అవర్ బిహేవియర్, బికాస్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్స్, బికాస్ ఆఫ్ అవర్ పర్సెప్షన్. మనకు ఉండే దృష్టిలో మనకు అలా అనిపించకపోవచ్చు, కానీ ఇట్ రియలీ హ్యాపెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద బ్రిటిషర్స్. వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది అనేది ద రైటర్ హియర్ ఎక్స్ప్లెయిన్. ఓకేనమ్మా? ఇందులో మీకు సర్టన్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటి మీనింగ్స్ అన్నీ ఫస్ట్ వి షల్ సీ. లుక్ అవుట్ హియర్. ద డియర్ డిపార్టెడ్. వాట్ యూ మీన్ బై ద డియర్? డియర్ మీన్స్ వాట్? ద లవ్డ్ వన్స్. మనం బాగా ఇష్టపడే వాళ్ళని డియర్ అని పిలుస్తాం మనం, అంతే కదా. మనం ఎవరినైతే బాగా ఇష్టపడతామో వాళ్ళని మనం డియర్ అని అనుకుంటాం లేదా. ద డియర్ అంటే వెరీ లవ్డ్ వన్స్ అంటాం, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు అని అర్థం. డిపార్టెడ్ అంటే ఏంటి? చనిపోవడం, వెళ్ళిపోవడం, ఈ మీనింగ్స్ అన్నీ వస్తాయి మనకి. ఓకేనా? ఎవరైనా మనకు బాగా ఇష్టమైన వాళ్ళు చూడండి, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ లైకింగ్స్, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డియరర్ థింగ్స్. కొంతమందికి మనుషులు అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి మనుషులు అంటేనే ఇష్టం, మిగతా విషయాలను పట్టించుకోరు. కొంతమందికి డబ్బులు అంటేనే ఇష్టం, మనుషులు పట్టించుకోరు. కొంతమందికి థింగ్స్ అంటే వస్తువుల మీద ఇష్టం ఉంటుంది. అలా ఒక్కొక్కరికి కొన్ని వాటి మీద ఇష్టాలు ఉంటాయి, అవునా లేదా? హియర్ వాట్ ఈస్ డియర్ టు ద పీపుల్ ఇన్ దిస్ డ్రామా. ఈ డ్రామాలో ఇట్స్ ఎ డ్రామా, డైలాగ్ ఉంటుంది మనకంతా. వీళ్ళకి ఏదంటే ఇష్టం, దేన్ని వీళ్ళు బాగా ఇష్టపడతారు అనేది మనకి ఈ స్టోరీలో ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ సర్టన్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ లెసన్. ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. టైటిలే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ద డియర్ అంటే బాగా ఇష్టమైన వాళ్ళని అర్థం. డిపార్టెడ్ అంటే వాళ్ళు వెళ్ళిపోవడం, చనిపోవడం. ఇట్ గివ్స్ డిఫరెంట్ మీనింగ్స్, రకరకాల మీనింగ్స్ మనకి వీటన్నిటిలోనే ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ డియర్ టు ది పీపుల్ హియర్ ఇన్ ది స్టోరీ? ఈ డ్రామాలో, నాట్ స్టోరీ, డ్రామా. ఈ డ్రామాలో ఉన్న పీపుల్కి ఏదంటే ఇష్టం, అండ్ హూ హ్యాస్ డిపార్టెడ్, ఎవరు వెళ్ళిపోయారు లేదా ఎవరు చనిపోయారు. దట్ ఈస్ ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ, దట్ ఈస్ ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ద డ్రామా. ఈ డ్రామాలో నేమ్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు గో త్రూ, యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ అక్వైంటెడ్ విత్ ద క్యారెక్టర్స్ హియర్. అక్వైంటెడ్ అంటే తెలుసుకోవాలి, ఏది మెయిల్ ఏది ఫీమేల్. పేర్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, ఎవరేంటనే తెలుసుకోవాలి. ఓకే, అది నేను ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. లుక్ అవుట్ దే. దీంట్లో వర్డ్స్ స్లైట్గా డిఫరెంట్గా ఉంటాయి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ లిస్నింగ్ టు ఇట్. ఓకేనా? లుక్ అవుట్. ద డియర్ డిపార్టెడ్, వన్ యాక్ట్ ప్లే. క్యారెక్టర్స్: మిస్సెస్ ఎమిలియా స్లేటర్. ఫస్ట్ క్యారెక్టర్ మిస్సెస్. Is it male or female? Female. Mrs. That means she is wife of somebody. We shall see who. Mrs. Elizabeth Jordan. Two female characters. వీళ్ళిద్దరు సిస్టర్స్, అక్క చెల్లి. ఎవరు అక్క ఎవరు చెల్లి మనకు తెలియదు, కానీ దీస్ టూ ఆర్ సిస్టర్స్. ఓకేనమ్మా? ఫర్ అవర్ రిఫరెన్స్ వీ షాల్ సే దట్ ఎమిలియా అండ్ ఎలిజబెత్. సింపుల్గా గుర్తుపెట్టుకున్నాం, ఎమిలియా, ఓకే, అండ్ ఎలిజబెత్, టూ ఫిమేల్స్. సీ దట్. హెన్రీ స్లేటర్, Ben Jordan. Henry Slater, male. Ben Jordan, female. Okay, Slater, SLATER, Slaters, their common name. ఓకేనా? మనకు చూడండి సర్నేమ్ ఉంటుంది కదా, అలా వాళ్ళకి కామన్ నేమ్ అది స్లేటర్స్ అనేది. అలానే జార్డన్స్ అనేది వాళ్ళకి కామన్ నేమ్ అది. హస్బెండ్స్ ఆఫ్ ఎమిలియా అండ్ ఎలిజబెత్. ఇక్కడ పెయిరింగ్ చూడండి, ఎమిలియా హెన్రీ, దీస్ టూ ఆర్ ఎ పేర్. ఎమిలియా అండ్ హెన్రీ. ఎమిలియా వైఫ్, హెన్రీ హస్బెండ్. గెట్ ఇట్ రిజిస్టర్డ్. ఆ పేరు మీకు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద కంటెంట్ క్లియర్లీ. హెన్రీ ఎమిలియా, హెన్రీ ఎమిలియా, వన్ పేర్. అండ్ సెకండ్ పేర్ బెన్ అండ్ ఎలిజబెత్. బెన్ అండ్ ఎలిజబెత్. బెన్ మేల్,
Elizabeth female. These two are another pair. Victoria Slater. The name tells you she is the daughter of Henry and Amelia. Slater and common name ఉంది కదమ్మా, Slater. She is the daughter, వాళ్ళ కూతురు. So there are three. Their family has got three: wife, husband, daughter. Husband Henry, wife Amelia, daughter Victoria. Vicky. Shortened names ఉంటాయి కదమ్మా, pet namesలో ఉంటాయి కదా, Vicky. Okay, remember that name. And second pair, second family: Ben Jordan, Elizabeth Jordan, Jimmy. Okay, no complete name, no full name is given there. And the main character, the story revolves around him. ఈ డైలాగ్, ఈ ఈవెంట్, ఈ ఇన్స్టెన్స్, ఇక్కడ జరిగే ఈవెంట్ అంతా కూడా, ఇక్కడ జరిగే ఇన్స్టెన్స్ అంతా కూడా ఈయన గురించి జరుగుతుంది. చూడండి, ఎబెల్ మెర్రీవెదర్, ఫాదర్ ఆఫ్ ఎమిలియా అండ్ ఎలిజబెత్. ఫస్ట్లో 2 sisters ఉన్నారు కదా, ఎమిలియా, ఎలిజబెత్, వాళ్ళ ఫాదర్. ఓకేనా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. డూ యూ అండర్స్టాండ్ దీస్ క్యారెక్టర్స్? ఓకే, లెట్స్ స్టార్ట్ ద లెసన్. When the curtain rises, I already told you it's a drama. Drama అంటే ముందు curtain రైజ్ అవుతుంది కదమ్మా. Curtain rises. Mrs. Slater is seen laying the table. టేబుల్ని సర్దుతూ, టేబుల్ మీద క్లాత్ పరుస్తూ ఇలాంటివి ఉంటాయి కదా, టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ సర్దుతూ ఉంటుంది కదా. షీ ఈజ్ సీన్ లేయింగ్ సంథింగ్ ఆన్ ద టేబుల్, కనిపిస్తుంది. ఫస్ట్ సీన్ ఈజ్ దట్ షీ ఈజ్ ఏ విగరస్ అంటే చాలా బలంగా, లావుగా, స్ట్రాంగ్గా, ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనమాట. చాలా బలంగా ఉంటుంది ఆవిడ, లావుగా ఉంటుంది ఆవిడ. సీ దట్. ప్లమ్, ఫుల్ ఎనర్జీ, గ్రే కలర్ షేడ్, నాట్ కంప్లీట్లీ షేడెడ్ అండి, కంప్లీట్లీ ఫుల్ కలర్ కాదు. ఓకేనా? రెడ్ ఫేస్డ్, ఆవిడ ఫేస్ చూడగానే చాలా యాంగ్రీ, సీరియస్గా అనిపిస్తుంది, భయం వేస్తుంది మనకి. వల్గర్ ఉమెన్, చూడండమ్మా, మనకి వల్గర్ అంటే నెగిటివ్ మీనింగ్ తెలుసు, అంటే చెడ్డ మాటలు మాట్లాడడం, ఇటువంటివన్నీ వల్గర్ అంటారు. ఓకేనా? ఇక్కడ వల్గర్ అంటే మీనింగ్ ఏంటంటే, జస్ట్ సీయింగ్ హియర్ యూ వుడ్ ఫీల్ దట్ షీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఉమెన్. ఆవిడ ఒక ఆర్డినరీ ఉమెన్ కాదు. షీ ఈజ్ వెరీ ఫెరోషియస్, షీ ఈజ్ వెరీ యాంగ్రీ. ఆవిడ చాలా కోపం ఎక్కువ ఆవిడకి. షీ వుడ్ ఇన్ ఏ రూడ్ బిహేవియర్. ఒక రూడ్ బిహేవియర్ అనే విషయం మీకు అర్థమవుతుంది. చూడండి, కొంతమంది ఆడవాళ్ళని చూడగానే వాళ్ళ నోటి మాటలు బట్టే మనకు అర్థమైపోతుంది, బాబు వీటితో జాగ్రత్తగా ఉండాలి మనం, షీ ఈజ్ వెరీ రూడ్ అనే విషయం అర్థమవుతుంటుంది మనకి. అవునా కదా? షీ వాజ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఉమెన్, రూడ్ పర్సన్. వల్గర్ అంటే ఇక్కడ రూడ్ అన్నది. వల్గర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రూడ్. ఆర్యుడిఈ రూడ్ అన్నది. సీ దట్. Prepared to do any amount of straight talking. She was ready to do any amount of straight talking, to any length of straight talking. Straight talking అంటే గయ్యాళ్ళ మాట్లాడు, అరుపులు కేకలు, దాన్ని స్ట్రైట్ టాకింగ్ అంటారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, టోక్ ఎట్ యూ వెల్, స్పీక్ ఎట్ యూ వెల్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని స్ట్రైట్ టాకింగ్ అని అంటారు. చెప్పాను కదా ఇందాక, గయ్యాళి అంటారు. ఐడియా ఉందా? పాత సినిమాలో సూర్యకాంతం క్యారెక్టర్ ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఆ టైప్ ఆఫ్, యాక్చువల్గా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. స్ట్రైట్ టాకింగ్ అంటే స్పీక్ ఎట్ యూ వెల్, స్పీక్ యాజ్ యూ విష్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, అటువంటి ఆవిడ. టు గెట్ హర్ ఓన్ వే, చూడండి ఈ కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. టు గెట్ హర్ ఓన్ వే ఈజ్ అన్ ఇడియం. టు గెట్ యువర్ ఓన్ వే, టు గెట్ వన్స్ ఓన్ వే అంటే అర్థం ఏంటంటే, వాట్ ఎవర్ యూ వాంట్ మేక్ అదర్స్ టు డూ, యూ వుడ్ గెట్ దెమ్ డూ. ఇంగ్లీష్లో మీకు అర్థం కాకపోవచ్చు, తెలుగులో మీరు ఎవరితోనైనా ఏదైనా పని చేయించాలనుకున్నారనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఫీలింగ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ విల్లింగ్నెస్, వాడికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, వాడికి చేయాలనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, సంబంధం లేదు మనకి, వాడితో ఆ పని బలవంతంగా ఏదోలో చేయించేయడం. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ గెటింగ్ సమ్వన్ టు యువర్ వే. గెటింగ్ సమ్వన్ టు యువర్ వే, గెట్ వన్స్ యువర్ ఓన్ వే అంటే వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోవడం ఏదో విధంగా, either బై వర్డ్స్ ఆర్ బై డీడ్స్ ఆర్ బై యాక్టివిటీస్. ఏదో ఒకటి చేసో, ఏదో ఒకటి మాట్లాడో, ఏదో ఒకటి చెప్పో, భయపెట్టో, బెదిరించో, ఏదో ఒకటి చేసి మన దారిలోకి వాళ్ళని తెచ్చుకోవడం, దాన్ని గెట్ వన్స్ ఇన్ సంబడీస్ వే అని అంటారు. ఓకే, ఆవిడ అలాంటి క్యారెక్టరిస్టిక్ ఉన్నారు. తను ఎవరితో ఏదైనా చేయించాలనుకుంటే మాటలతో భయపెట్టో, లేదా ఏదో ఒకటి చేసి భయపెట్టో, ఏదో విధంగా తను చేయించాలనుకున్నది చేయించే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఎంత మంచి ఆవిడ చూడండి ఆవిడ ఫస్ట్లోనే. ఓకే, చెక్ దట్. షీ ఈజ్ ఇన్ బ్లాక్. ఆ రోజు ఆవిడ బ్లాక్ డ్రెస్లో ఉంది. యూ ఆల్ నో వై పీపుల్ వుడ్ వేర్ బ్లాక్ డ్రెస్. బ్లాక్ డ్రెస్ ఏ రోజు వేసుకుంటారంటే, ఇన్ దేర్ కల్చర్, వాళ్ళ కల్చర్లో, ఇంగ్లీష్ పీపుల్ కల్చర్లో బ్లాక్ డ్రెస్ ఏ రోజు వేసుకుంటారంటే, దే వాంట్ ఎక్స్ప్రెస్ మార్నింగ్, MOURNING మార్నింగ్ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ దేర్ సింపతి, వాళ్ళ పిటీని చూపించడం కోసం వాళ్ళు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తారు. ఇఫ్ దే ఎవర్ ఇన్ బ్లాక్ డ్రెస్, దట్ మీన్స్ దట్ దే వర్ అటెండింగ్ ఏ మార్నింగ్. ఎవరో చనిపోయారు ఇంట్లో అని దాని అర్థం. చనిపోయిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నారు అని అర్థం. దాంట్లో బ్లాక్ డ్రెస్లో ఉంటుంది. షీ వాజ్ ఇన్ బ్లాక్ అంటే ఎవరో చనిపోయారు రోజు. సీ దట్. షీ గోస్ టు ద విండో, ఓపెన్స్ ఇట్ అండ్ కోల్స్ ఇన్ టు ద స్ట్రీట్. విండో దగ్గరికి వెళ్ళింది, ఓపెన్ చేసింది. కోల్స్ ఇంటూ అంటే చూడటం.
షీ వాజ్ లుకింగ్ ఫర్ సంబడి ఎవరు వస్తారని చెప్పి ఆవిడ అక్కడి నుంచి ఎదురు చూస్తుంది ఆవిడ. సీదే అండ్ ద డైలాగ్ స్టార్ట్స్ హియర్. మిస్సెస్ స్లేటర్ చూడండి, ఫస్ట్లోనే డైలాగ్ ఎవరు చదువుతాను నేను, తర్వాత నేను డైలాగ్ ఎవరు చదువుతున్నారో చదవను నేను. యూ హ్యావ్ టు సీ ఇట్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. మిస్సెస్ స్లేటర్ షార్ప్లీ అంటే వెరీ సీరియస్గా పిలుస్తున్నాడు. విక్టోరియా చూడండి అమ్మ, ఇది డైలాగ్. మీరు డైలాగ్ని డైలాగ్లానే చదవాలి, ఒక స్టోరీ లైన్ చదువుతున్నట్టు కాదు. గొడే చెక్అవుట్. విక్టోరియా డూ యూ హియర్, డి అపాస్ట్రఫీ వై ఉంది కదమ్మా, డూ యా అని చదవాలి. అంటే డూ యూ, వాళ్ళ డైలాగ్ వే ఆఫ్ మాట్లాడేది అలాంటి. డూ యూ హియర్, కమ్ ఇన్, విల్ యూ, వస్తావా లోపలికి, రావా, ఏం చేస్తున్నావు. షీ కోల్డ్ హర్ డాటర్. విక్టోరియా ఏ ప్రికాషియస్ గర్ల్. ప్రికాషియస్ మీన్స్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్, క్విక్ టు అండర్స్టాండ్ థింగ్స్, చాలా తొందరగా ఏ విషయాన్ని అర్థం చేసుకుంటుందమ్మా. డ్రెస్డ్ ఇన్ కలర్స్, కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని కమ్స్ ఇన్, లోపలికి వస్తుంది ఆమె. షీ వాజ్ ఇన్ కలర్ఫుల్ డ్రెస్. సీ హర్ మదర్ వాజ్ ఇన్ బ్లాక్ డ్రెస్, షీ వాజ్ ఇన్ ఏ కలర్ఫుల్ డ్రెస్. చెక్అవుట్ దర్ వన్స్. మిస్సెస్ స్లేటర్ సేస్, ఐ ఆమ్ అమైజ్డ్ ఎట్ యూ విక్టోరియా. అమైజ్ మీన్స్ షాక్డ్, సర్ప్రైజ్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది విక్టోరియా అని అడిగాడు. ఐ రియలీ ఆమ్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. అమైజ్డ్ అంటే అవాక్ అవ్వడం. నువ్వు నన్ను చాలా ఆశ్చర్యపరిచావు తెలుసా అని అడుగుతున్నావు. బీ ఆఫ్ నౌ, గో నౌ. బీ ఆఫ్ మీన్స్ గో నౌ and change your dress before your aunt Elizabeth and your uncle Ben come. Change your dress. You're in colorful dress. Go and change your dress immediately before your aunt and uncle comes. మీ ఆంట్ అండ్ అంకుల్ వస్తున్నారు. ఆంట్ అండ్ అంకులే కదా అవుతారు వాళ్ళిద్దరూ వస్తున్నారు. ఎలిజబెత్ అండ్ బెన్ వాళ్ళిద్దరూ వస్తున్నారు. వాళ్ళిద్దరూ రావడానికి ముందు go to your room, change your dress. You're in a colorful dress now. Why? It would never do for them. They would never accept. It would never do for them means what? They would never accept. ఎవరు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఒప్పుకోరు. To find you in colors. You are in a colorful dress. They wouldn't accept. They wouldn't want to see you in a colorful dress. వాళ్ళు నిన్ను కలర్ఫుల్ డ్రెస్లో చూసారనుకో వాళ్ళు ఊరుకోరు వాళ్ళు. Why? Because with grandfather lying dead upstairs. Your grandfather, that means my father, is lying dead upstairs. మీ తాతయ్య పైన చనిపోయి పడున్నారు అక్కడ. డెడ్ బాడీ ఈజ్ లయింగ్ అంటే పడి ఉండడం అని అంటారు. మీ తాతయ్య చనిపోయారు, నీకు తెలుసు కదా, పడున్నారు కదా ఆయన అక్కడ. సో ఇఫ్ యు ఆర్ ఇన్ కలర్ఫుల్ డ్రెస్, యువర్ ఆంట్ అండ్ అంకుల్ వుడెంట్ యాక్సెప్ట్ దట్. వాళ్ళు ఒప్పుకోరు నువ్వు ఎలా కలర్ఫుల్ డ్రెస్లో ఉంటాయి. యు నో దట్. సో గో అండ్ చేంజ్ యువర్ డ్రెస్. ఐఎమ్ రియలీ అమైజ్డ్, ఐఎమ్ రియలీ షాక్డ్ టు ఫైండ్ యూ ఇన్ కలర్ఫుల్ డ్రెస్. యువర్ ఆంట్ అండ్ అంకుల్ ఆర్ కమింగ్, యు ఆర్ స్టిల్ ఇన్ కలర్ఫుల్ డ్రెస్. సో దట్స్ వాట్ షీ టోల్డ్. చెప్పింది అలా. సీ దట్. Victoria is talking now. What are they coming for? They haven't been here for ages. They are coming. Why are they coming? What are they coming for? ఎందుకు వస్తున్నారు వాళ్ళు? They haven't been here for ages. For ages is an idiom. For many years. For ages mean for many years. వాళ్ళు చాలా సంవత్సరాలు, చాలా రోజులు అయింది కదా వాళ్ళు వచ్చి ఇక్కడికి. Why are they coming for now? What are they coming for now? దేనికి వస్తున్నారు వాళ్ళు అడుగుతున్నాం. See there. They are coming to talk over poor grandfather's affairs. Yes, they are coming now. They are coming here. What does she say? టు సీ గ్రాండ్ఫాదర్ని చూడటానికి వస్తున్నారని చెప్పట్లేదు ఆవిడ. టు టోక్ ఓవర్, మాట్లాడడానికి. టోక్ ఓవర్ అంటే దాని గురించి మాట్లాడడానికి. దేని గురించి? టు పోర్. యువర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ లయింగ్ డెడ్ దేర్. సో పాపం అండి, ఇక్కడ పోర్ అంటే పేదవాళ్ళని కాదు, పాపం గ్రాండ్ ఫాదర్ అక్కడ పడిపోయి ఉన్నారు కదా, చనిపోయి ఉన్నారు కదా అక్కడ. ఆయనకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం. టు సెటిల్ డౌన్ ద ఇష్యూస్. చెప్పాను కదా, ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటాయి కదా, ఆయనకి ప్రాపర్టీ ఎంత ఉంది, వాట్ వుడ్ దే గెట్ యాజ్ దేర్ షేర్, వాట్ వుడ్ వీ గెట్ యాజ్ అవర్ షేర్, ఈ విషయాలు, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం. టు టోక్ ఓవర్. టోక్ ఓవర్ అంటే డిస్కస్ అని అర్థం. ఇట్స్ ఎ ఫ్రేజల్ వర్బ్. TALK, టోక్ OVER. టోక్ ఓవర్ మీన్స్ డిస్కస్ చేయడానికి వస్తున్నారు. అబౌట్ ద అఫైర్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ఇష్యూస్ని సెటిల్ చేసుకోవడానికి వస్తున్నారు అని చెప్తున్నాం. సీ దట్. Your father sent him a telegram as soon as we found he was dead. Your father sent him a telegram. వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చారు మీ ఫాదర్. As soon as we found he was dead. As soon as we found that your grandfather dead. మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయారని తెలియగానే డాడీ రమ్మని ఫోన్ ఇచ్చారని చెప్పి, టెలిగ్రామ్ ఇచ్చారని చెప్పి. A noise is heard. When they were discussing these two, when they were talking, అక్కడ ఏదో సౌండ్, ఒక చిన్న సౌండ్లో వినిపించింది. Henry Slater, male character is entering. Husband of Amelia Slater. He is coming. వాడు ఎలా అన్నాడు? డిస్క్రిప్షన్ ఆఫ్ Henry Slater. చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్లో డిస్క్రిప్షన్ ఆఫ్ ఎమిలియా ఈజ్ గివెన్. వల్గర్, ప్లమ్, యూ హ్యావ్ టు యూజ్ దీస్ వర్డ్స్. See, in your examinations, you may be given a question. Examinationలో మీకు ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఇస్తాడు. Describe Amelia Slater. You shouldn't use your own words. మీరు మీ సొంత వర్డ్స్, షీ ఈజ్ ఫ్యాట్, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఓకేనా? షీ ఈజ్ ఫ్యాట్, షీ ఈజ్ నాట్ ఇన్ గుడ్ కలర్, ఇవి కాదు. వీ షుడెంట్ యూజ్ అవర్ ఓన్ వర్డ్స్. మన సొంత ఇంగ్లీష్ రాసి ఆ పేపర్ కరెక్షన్ చేసేవాడు కూడా డౌట్ వచ్చేలా చేయకూడదు మనం. ఓకేనా?
we should use the words which you have learnt in this lesson. ఈ లెసన్లో మీరు నేర్చుకుంటున్నారు కదా vulgar. You have learnt a word vulgar. You have to use it. Okay, she's plum. PLM plum. You have to use that word. Describe Emilia Slater అంటే you have to use these words which have described her. First paragraphలో చెప్పాడు కదా description. You have to use those words. And now Henry Slater's description. అంటే describe Henry Slater అంటే you have to use these words. See that. Henry Slater is stooping అంటే bending forward, ఇలా ముందుకు వంగుతూ ఉండడం, ఇలా ముందు వంగినాడు అనమాట స్టూపింగ్ అంటే. ఓకే, ఏ స్టూపింగ్. హెవీ మ్యాన్, హీ వాజ్ ఆల్సో హెవీ మ్యాన్, వాడు కూడా లావుగా బలంగానే ఉన్నాడు, హెవీ మ్యాన్. విత్ ఎ డ్రూపింగ్ మెస్టాష్, MOUSTACHE, మెస్టాష్ అంటే మీసం. చాలాసార్లు చెప్పాను దాని ప్రొనౌన్సియేషన్ మెస్టాక్ కాదు, మెస్టాక్ ఏదో రకరకాల ప్రొనౌన్సియేషన్ ప్రొనౌన్స్ చేస్తాం. MOUSTACHE ఈజ్ మెస్టాష్ అని ప్రొనౌన్స్ చేయాలి. మీసాలు. డ్రూపింగ్ అంటే ఇలా కిందకి వేలాడుతున్నట్టుగా ఉండే మీసాలు, ఇలా కిందకి డ్రూపింగ్ అంటే ఇలా వేలాడుతున్నట్టుగా ఉండడం, ఇలా కిందకి వేలాడుతున్నట్టుగా ఉండే మీసాలతో వాడు ఎంటరాడు. డిస్క్రిప్షన్, మీరు క్యారెక్టర్ని ఇమాజిన్ చేయాలి వాడు ఎలా ఉంటాడు అనేది. చెక్అవుట్ దేర్ వన్స్. అండ్ హీ ఎంటర్స్. హీ ఈజ్ వేరింగ్ ఏ బ్లాక్ టెయిల్ కోట్. టెయిల్ కోట్ అంటే లాంగ్గా ఉంటుంది చూడండి, ఇక్కడ దాకా ఉంటుంది కదా కోట్, అప్ టు ద నీ పోర్షన్ వరకు ఉంటుంది కదా. హీ వాజ్ వేరింగ్ ఏ బ్లాక్ కోట్ లైక్ వైజ్, నీ వరకు, మోకాళ్ళ వరకు, ఓకేనా, ఉండే కోట్ వేసుకున్నాడు వాడు. అండ్ ఏ గ్రే ట్రౌజర్స్ అంటే ప్యాంట్స్ అని అర్థం, TROUSERS, ట్రౌజర్స్ అంటే ప్యాంట్స్, గ్రే కలర్ ప్యాంట్ వేసుకున్నాడు. ఏ బ్లాక్ టై అండ్ ఏ బౌలో హ్యాట్, ఇక్కడ ఒక బ్లాక్ టై కట్టుకున్నాడు. బౌలో హ్యాట్ అంటే ఇలా రౌండ్గా ఉంటుంది, ఇలా మొత్తం అంతా కవర్ చేస్తూ ఉంటుంది అనమాట, అటువంటి ఒక హ్యాట్లో ఉన్నాడు. దట్స్ వాట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద పర్సన్. సీ దట్. హెన్రీ స్లైటర్ ఏ స్టూపింగ్ హెవీ మ్యాన్ విత్ ఏ డ్రూపింగ్ మెస్టాష్ ఎంటర్స్. He is wearing a black coat, a black tail coat, grey trousers, pants, a black tie and a bowler hat. He is wearing. On entering, వస్తూనే వాడు అంటున్నాడు చూడండి, I am wondering if they will come at all. I am wondering, I doubt. వండర్ అంటే ఆలోచిస్తున్నాను, వండర్ అంటే ఆలోచించడం అనే మీనింగ్ ఉంది. I think, నేను అనుకుంటున్నాను అంటాం కదమ్మా, ఆడు వస్తాడో లేదోరా నాకు డౌటే, నాకు అలా అనిపిస్తుంది, నేను అనుకుంటున్నాను అని అంటాం కదా మన తెలుగులో. వండర్ మీన్స్ దట్, వండర్ అంటే ఆ మీనింగ్ అది. నాకు అనిపిస్తుంది, ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్, వాళ్ళు వస్తారో రారో అని అంటున్నాడు వాడు. ఎక్స్ప్రెసింగ్ హిస్ హెసిటేషన్. వెన్ యూ అండ్ ఎలిజబెత్ క్వారల్, నువ్వు మీ సిస్టర్ దెబ్బలాడుకున్నారు కదా, యూ అండ్ ఎలిజబెత్ క్వారల్, మీ ఇద్దరు దెబ్బలాడుకున్నారు కదా. ఎలిజబెత్ సెడ్ షీ వుడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్ అగైన్. షీ వుడ్ అని చదవాలి దాన్ని. షీ అపాస్ట్రఫీ డి ఉంది చూడండి నాకు, షీ అపాస్ట్రఫీ డి కనిపిస్తుందా, షీ వుడ్ అని చదవాలి. వెన్ యూ బోత్ క్వారల్, మీ ఇద్దరు దెబ్బలాడుకున్నప్పుడు షీ సెడ్, వాట్ డిడ్ షీ సే, ఐ వుడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్. నేను మళ్ళీ నీ ఇంట్లో కాలు పెట్టనని చెప్పింది కదా మీ ఇద్దరు దెబ్బలాడుకున్నప్పుడు అని అంటున్నాడు వాడు. అండ్ ఆ మిసెస్ లేటర్ షేస్, షీ విల్ కమ్ ఫాస్ట్ ఇనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్ సెడ్. షీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ విమెన్. నీకు మా చెల్లి సంగతి తెలియదు నాన్న, మా సిస్టర్ సంగతి తెలియదు నాన్న. షీ వుడ్ కమ్ ఫాస్ట్ ఇనఫ్, షీ వుడ్ కమ్ సో క్విక్, సో ఫాస్ట్. మా సిస్టర్ చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆఫ్టర్ అంటే ఏమైతే వదిలేశారో, కమ్ ఆఫ్టర్ అంటే వెంటపడ్డం, రన్ ఆఫ్టర్ అంటే వెంటపడ్డాను. హీఈస్ రన్నింగ్ ఆఫ్టర్ మీ అంటే అర్థం ఏంటో తెలుసా, వాడు నా వెంట పెడుతున్నాడు. వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ అంటే మన అందరం డబ్బుల కోసం వెంటపడుతున్నాం, అంటే డబ్బుల కోసం ఫైట్ చేస్తూ ఉంటాం. రన్ ఆఫ్టర్, కమ్ ఆఫ్టర్ అంటే వాడు వెంటపడ్డం. యూ డోంట్ నో మై సిస్టర్, షీ కమ్ ఆఫ్టర్ వెరీ ఫాస్ట్ అబౌట్ ద థింగ్స్ దట్ మై ఫాదర్ హ్యాడ్ లెఫ్ట్ అవర్. మా ఫాదర్ వదిలేసినవి ఉంటాయి కదా, ఆయనకి ఆస్తులు షేర్ ఏదో ఉంటుంది కదా ఆయనది, దానికోసం గ్యారంటీగా వచ్చేస్తుంది ఆవిడ. షీ వుడ్ కమ్ ఆఫ్టర్ దట్, షీ వాంట్ క్లెయిమ్ ద ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ కోసం షీ ఈజ్ ఆఫ్టర్ ప్రాపర్టీ కోసం గ్యారంటీగా వచ్చేస్తుంది. షీ వుడ్ నెవర్ వరీ అబౌట్ దోస్ థింగ్స్, అలాంటివి పట్టించుకోదని చెప్తున్నారు. చూడండి వాళ్ళిద్దరి మెంటాలిటీస్, యాటిట్యూడ్స్ ఎలాంటివన్నీ వాళ్ళ మాటల్లోనే. వాళ్ళ సిస్టర్ గురించి ఈవిడ ఎలా మాట్లాడుతుంది, ఈవిడ గురించి ఆవిడ ఎలా మాట్లాడుతుంది. చెక్అవుట్ దట్. యు నో హౌ హార్డ్ షీ కెన్ బీ వెన్ షీ లైక్స్. షీ కుడ్ బి యాజ్ హార్డ్ యాజ్ పాసిబుల్. అవసరమైనప్పుడు, తనకు నచ్చినప్పుడు ఎంత టఫ్గానైనా, ఎంత హార్డ్గానే ఉంటుంది. వీ కాంట్ టాక్ టు హర్. ఆ అమ్మాయితో మాట్లాడలేం మనం అనుకుంటూ ఉంటాం కదా, బాబు ఆడితో పడలేరా బాబు, ఆడు చెప్పింది చేసేయడం బెటర్, ఆడు అడిగింది చేసేయడం బెటర్ అని. మీరు కొంతమంది టీచర్స్ గురించి అలాగే అనుకుంటారు. ఎందుకు వచ్చిన ఎదగోలు ఆడితో తలనొప్పి, ఆడు చెప్పింది ఏదో ఏడుస్తాడు అనుకుంటారు మీరు కదా. కొంతమంది టీచర్ల గురించి గ్యారంటీగా మీరు అలాగే అనుకుంటారు, నాకు తెలిసే విషయం. ఓకేనా? ఓకే. వెన్ ఇట్ రిక్వైర్స్ అంటే అవసరమైనప్పుడు, షీ వుడ్ బి యాజ్ హార్డ్ యాజ్ ఇట్ రిక్వైర్స్. ఎంత టఫ్గా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆవిడ. నీకు తెలియదు ఆవిడ గురించి, మా సిస్టర్ గురించి అని చెప్తుంది అనమాట. వేర్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్ ఐ కాంట్ టెల్. అసలు వేర్ షీ గెట్ దట్ టఫ్నెస్, వేర్ వుడ్ షీ గెట్ దట్ హార్డ్నెస్. ఆ టఫ్నెస్, హార్డ్నెస్, ఆ స్టబ్బర్నిటీ, ఆ మూర్ఖత్వం, ఇదంతా దానికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చూడండి, ఇద్దరు సిస్టర్స్ ఒకళ్ళ గురించి ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత లవ్, ఎంత ఎఫెక్షన్, ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అది ద రైటర్ వాంట్ జనరేట్ హ్యూమర్ ఫ్రమ్ దట్.
అంతే కదా. చెక్ అవుట్ దట్. ఆ టఫ్నెస్, హార్డ్నెస్, ఆ స్టబర్నిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదంటే హెన్రీ అంటున్నాడు చూడండి, ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. వాడు అంటున్నాడు చాలా మీ ఫ్యామిలీలోనే ఉంది ఆ టఫ్నెస్, హార్డ్నెస్ అని వాడు అంటున్నాడు ఆ విషయాన్ని. ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. వాట్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ? ద టఫ్నెస్, ద హార్డ్నెస్, ద స్టబర్నిటీ, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మూర్ఖత్వం, ఆ టఫ్నెస్ అవన్నీ మీ ఫ్యామిలీలోనే ఏడ్సేలేని వాడు అంటున్నాడు అనమాట ఫనీగా. పాజ్ అంటే స్లైట్ గ్యాప్ అమ్మ, ఒకసారి ఆగడం. చూడండి, వెరీ ఇంపార్టెంట్ టర్న్ ఆఫ్ అవర్ ఉంటుంది. వేర్ ఆర్ మై స్లిప్పర్స్? వాడి స్లిప్పర్స్ కనిపించట్లేదు వాడికి. వాడు అడుగుతున్నాడు నా స్లిప్పర్స్ ఏమని చెప్పి. స్లేటర్ చెప్తుంది చూడండి, ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగుందో. ఇన్ ద కిచెన్లో ఉన్నాయండి స్లిప్పర్స్. బట్ యూ వాంట్ ఏ నో పేర్. బాబు నీ స్లిప్పర్స్ బాగాలేదు, యూ వాంట్ ఏ న్యూ పేర్, నీకు కొత్త పేర్ కావాలంటే. దోస్ ఓల్డ్ వన్స్ ఆర్ నియర్లీ ఓర్న్ అవుట్. ఓర్న్ అవుట్ అంటే డ్యామేజ్డ్, అరిగిపోవడం, పాడైపోవడం అంటారు కదా, దాన్ని ఓర్న్ అవుట్ అంటారు. నీ చెప్పులు బాగా అరిగిపోయినాయి, పాడైపోయినాయి అని చెప్తుంది. నియర్లీ బ్రేకింగ్ డౌన్ అంటే చాలా డీప్ ఎక్స్ప్రెషన్, ఓ మై గాడ్ అలాంటి ఎక్స్ప్రెషన్ అనమాట. కొలాప్సింగ్ అంటే చూడండి, చాలా కష్టపడిపోతున్నప్పుడు మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం కదా, బాబు అన్నీ నేనే చేయాల్సి వస్తుంది అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారా, అటువంటిది అనమాట. బ్రేకింగ్ డౌన్, చాలా బాధపడిపోతున్నట్టు, ఎక్స్ట్రీమ్ పెయిన్, ఎక్స్ట్రీమ్ సఫరింగ్ ఫీల్ అవుతున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఆవిడ అంటుంది. యూ డోంట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. నీకు అర్థం కావట్లేదు నేను అసలు ఇలా ఉండడానికి ఎంత కష్టపడిపోతున్నాను, నేను ఇవన్నీ ఇలా మేనేజ్ చేయడానికి ఎంత కష్టపడిపోతున్నాను. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ దిస్, టు బిహేవ్ లైక్ దిస్, టు బేర్ యూ. బేర్ అప్ అంటే భరించడం, BEAR బేర్, UPM. బేర్ అప్ అంటే ఏంటమ్మా? భరించడం. అసలు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ భరించడం నాకు చాలా కష్టంగా ఉంది. ఎంత బాధపడుతున్నానో తెలుసా నేను అని చెప్తుంది వాడితో. సీ దట్ మై హార్ట్ ఈజ్ అని చదవాలి. మై హార్ట్ ఈజ్ ఫిట్ టు బ్రేక్ వెన్ ఐ సీ లిటిల్ ట్రిఫిల్స్ దట్ బిలాంగ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్ అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్. అది మేజర్ విషయం, అది అసలు విషయం. మీకు అర్థమైందా? మై హార్ట్ ఈజ్ ఫిట్ టు బ్రేక్. ఆవిడ హృదయం అంటే, ఆవిడ మనసు అంటే చాలా బాధపడిపోతుందండి. ఆవిడ హృదయం పగిలిపోతుందంట. అంటే షీ ఫీల్స్ సచ్ ఎ పెయిన్, అంత బాధపడిపోతుందంటే. ఏంటి ఆవిడ విషయం? దెర్ ఆర్ ట్రిఫిల్ థింగ్స్, స్మాల్ థింగ్స్, సింపుల్ థింగ్స్ విచ్ బిలాంగ్ టు ఫాదర్. ఫాదర్కి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి కదా ఏవోటి, అవన్నీ దేనికి పనికి రాకుండా అలా పడున్నాయంట. అవన్నీ దేనికి పనికిరావని తలుచుకుంటే ఆవిడ మనసు పగిలిపోతుందంట, ఆవిడ హృదయం గాయపడిపోతుందంట. అర్థమైందా? ఆవిడ బాధ ఏంటి? వాళ్ళ ఫాదర్ చనిపోయారని కాదు, వాళ్ళ ఫాదర్కి సంబంధించిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా పనికిరావు, పాపం వాటిని ఎవడు వాడుకోలేడు అని చెప్పి ఆవిడ పాపం చాలా బాధపడిపోతుందంట. ఆవిడకి అంత బాధగా అనిపిస్తుంది. ఆవిడ చూసారా ఎంత మంచి డాక్టర్ కదా, ఫ్యాంటాస్టిక్. ఇలాంటి వాళ్ళు ఉంటే ముందే చచ్చిపోతాం మనం. ఓకే చూడండి అమ్మ. మై హార్ట్ ఈజ్ ఫిట్ టు బ్రేక్ వెన్ ఐ సీ లిటిల్ ట్రిఫిల్స్ అంటే చిన్న చిన్న వస్తువులు, అన్ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ట్రిఫిల్స్ దట్ బిలాంగ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్ అంటే పడి ఉండడం. ఆయనకు సంబంధించిన చిన్న చిన్న వస్తువులు ఏమో ఉంటాయి కదమ్మా, అవి అలా ఉంటాయి అక్కడ, అవునా? అవన్నీ అలా పనికి రాకుండా పడి ఉంటే వాటిని చూసి నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్తుంది వాడు. సీ దట్ అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ ఎమ్ అగైన్. చనిపోయాడు కదా, మరి వాడు ఎలా వాడుకుంటాడు మళ్ళీ అవి అలా పడి ఉంటే పనికి రాకుండా నాకు చాలా బాధగా ఉంది తెలుసా అంటారు. అందుకే విషయం ఏంటో చూడండి, నెక్స్ట్ లైన్లో ఉంటుంది. బ్రిస్క్లీ అంటే చాలా క్విక్గా, ఫాస్ట్గా అర్థం. బ్రిస్క్లీ అంటే హియర్ యూ హ్యాడ్ బెటర్ వేర్ ది స్లిప్పర్స్ ఆఫ్ మై ఫాదర్స్ నౌ. అది మ్యాటర్. ఏమంటుంది? ఓ పని చేయి, ఫాదర్ స్లిప్పర్స్ ఉన్నాయి కదా, నువ్వు వేసేసుకో. యూ హ్యాడ్ బెటర్ కన్స్ట్రక్షన్ ఐడియా ఉందమ్మా మీకు? అడ్వైస్ ఆర్ సెషన్లో యూజ్ చేస్తాం మనం. షీ సజెస్టింగ్, గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పాను కదమ్మా, గ్రామర్ మీకు లెసన్లోనే ఉంటుంది. లర్న్ ఇట్ లైక్ వైజ్. ఏం చెప్తుంది వాడితోటి? ఇందాక ఏం చెప్పింది? నాకు ఫాదర్కి సంబంధించిన వస్తువులన్నీ అలా పడిపోయి అంటే చాలా బాధగా ఉంది. ఓ పని చేయి, వచ్చి ఇమీడియట్గా స్లిప్పర్స్ నువ్వు వేసుకో. అది ఆవిడ పెయిన్ రీజన్. వెరీ ఫ్యాంటాస్టిక్ డాటర్. యూ హ్యాడ్ బెటర్ వే ది స్లిప్పర్స్ ఆఫ్ మై ఫాదర్స్ నౌ. ఇట్స్ లైక్ హీ హ్యాడ్ గాట్ ఎ జస్ట్ న్యూ పేర్. ఆవిడ మెచ్చుకుంటుంది. చూసావు నువ్వు ఎంత అదృష్టవంతుడు, మా నాన్న నిన్నే కొన్నాడు కొత్త స్లిప్పర్స్. దట్స్ ద పేర్. ఓకే, నీకోసమే కొన్నట్టు, ఇట్స్ ఫర్ యువర్ సేక్, నీకోసమే కొన్నట్టు. చూసావు కొత్త స్లిప్పర్స్ ఎంత బాగా కొన్నాడు అని చెప్తుంది. పాపం వీడు బాగా చూడండి. హెన్రీ సేజ్ దే విల్ బీ వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. వాళ్ళ ఆవిడ గురించి తెలుసు కదా, గట్టిగా మాట్లాడితే ఖర్చేస్తాడు, అందుకని చాలా ప్రశాంతంగా చెప్తున్నాడు. దే విల్ బీ వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. అది చాలా చిన్నవైపోతాయా బాబు నాకని గోల్ పెడుతున్నాడు. వాళ్ళ ఆవిడ చాలా ప్రశాంతంగా కూల్గా చెప్తూ చూడమ్మా ఎంత బాగా మాట్లాడుతుంది ఆవిడ. అసలే స్ట్రైట్ టాకింగ్. దేల్ స్ట్రెచ్ ఓన్డే సాగుతాలే. స్ట్రెచ్ అంటే ఏంటి? ఎలాంగేటెడ్, అవునా? సాగుతాలే వేసుకో, సాగువా అని చెప్పింది వాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎమ్ వేస్టెడ్. నాకే వేస్ట్ అయిపోవడం ఇష్టం లేదు. దే షుడెంట్ బి వేస్టెడ్. అలా పడి ఉండకూడదు, వేసుకో నువ్వు. చాలా పొలైట్గా చెప్పింది అది. షీ హ్యాస్ ఫినిష్డ్ లేయింగ్ ద టేబుల్. అప్పటిదాకా టేబుల్ ఏదో సత్తుంది కదా, ఇవన్నీ టేబుల్ సత్తునే మాట్లాడేస్తుంది వాడితోటి. ఓకే, షీ హ్యాస్ ఫినిష్డ్ ఇట్. హెన్రీ ఐ బీన్ థింకింగ్ అబౌట్ దట్ బ్యూరో ఆఫ్ మై ఫాదర్స్ దట్స్ ఇన్ హిస్ బెడ్రూమ్. చూడమ్మా, ఆ నెక్స్ట్ పేజ్లో మీకు ఒక బ్యూరో డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. బ్యూరో BUREAUPQRSTZ అనేది స్పెల్లింగ్ ఉంటుంది, మీరు కరెక్ట్గా చదవాలి. చూసుకోండి ఒకసారి. బ్యూరో అని చదవాలి, బ్యూరో. దాన్ని బీరువా అని చదివా. లాస్ట్ ఇయర్ అంతా ఎవడికి ఎన్నిసార్లు చెప్పినా అది బీరువా కాదు, అది
బ్యూరవ్ బ్యూరో అని చెప్పి ఇంకా మీకు రాక నేనే బీరువా అని చెప్పడం బిగిన్ చేశాను లాస్ట్ ఇయర్. బ్యూరవ్ అది. ఓకే, అదిగో మళ్ళీ బీరువా అంటున్నారు ఎవరెక్కడ. బ్యూరవ్ అది. ఓకే, వి షాల్ కంటిన్యూ ఇట్.